వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ. ఎమ్మెల్యేపై తిరగబడి దాడి చేసిన స్థానికులు, అనుచరులపై దాడి, వీపులు సాపు. విమాన ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన ప్రధాని మోడీ. అహ్మదాబాద్లో నిన్న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు, ప్రమాద ఘటన వివరాలను ప్రధాని మోదీకి వివరిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ యాప్ బృందాలు చురుగ్గా సహాయక చర్యలో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటనా స్థలాన్ని సందర్శించారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. విమాన ప్రమాద ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వయంగా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. I am totally shaken by the incident that has happened today near Ahmedabad airport. Very tragic and very horrific, and even till now I have to say I'm in a state of shock. When the event happened, I was in Vijayawada doing the review of that airport and attending one state program. But the moment I got to know this incident happened, I wanted to be here physically at the site, try to find out more about what happened and what needs to be done. And also Honorable PM has called me and also told me to be there at the site and also look into the operations which is going on right now. And right now, if you ask me, I can only think about the passengers, their families, what they might be going through, and especially the civilians also who are there near the crash site. A lot of relief effort has been done already, right from Indian Army, NDRF, state police, medical departments, including aviation concerned departments. Everyone has attended immediately, the fire department.
to the best of their abilities, they have been functioning here and doing the rescue operations. And we still have to find out the numbers. I don't want to put any wrong numbers to you, so we still have to go through the numbers. And my condolences, my prayers, my thoughts with the families of the bereaved. And we are trying to extend all the help that can be done. And even our Honorable Home Minister is also coming to inspect the site right now. He will be coming here. We'll go through another round of inspection. We'll talk to some of the people who are here and all the teams that are here. And then we are having one meeting at the Circuit House. Circuit House, Annex. So we will be. గుజరాత్ నుండి లండన్ వెళ్లే విమానం ప్రమాదవశాత్తు కూలిపోవడం దిగ్భ్రాంతికి గురిచేసింది. జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తోంది. ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదని భావిస్తూ మిగిలిన విషయాలను మాట్లాడేందుకు మరోసారి ప్రెస్ మీట్ నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం అని గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అన్నారు. కానీ దేశ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు జరగనటువంటి ఒక పెద్ద ఇన్సిడెంట్, ఫ్లైట్ యాక్సిడెంట్ ఇప్పుడే గుజరాత్ నుంచి లండన్ వెళ్ళేటువంటి ఎయిర్ ఇండియా విమానం కూలిపోయినటువంటి విషయం ఇప్పటికే దేశ ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి లోనయ్యేటువంటి దానికి గురి చేసినటువంటి విషయం మనందరం కూడా చూసాం. ఈ సమయంలో రాజకీయాలు కానీ ఇతర విషయాలు కానీ మాట్లాడడం సమంజసం కాదన్నటువంటి ఉద్దేశంతో ముందుగా జరిగినటువంటి ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేసుకుంటూ, ఫ్లైట్లో ఉన్నటువంటి ప్యాసింజర్సే కాకుండా అక్కడ ఏదైతే జనావాసాల మధ్య కూలిపోయినటువంటి విమానం ఒక డాక్టర్స్ బాయ్స్ హాస్టల్ మీద కూలిపోవడంతో కొంతమంది మెడికోస్ కూడా చనిపోయారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. దురదృష్టం ఈ రకంగా వారిని వెంటాడింది. మరి ఎంతమంది ప్రాణాలు మరి ఇంకా పూర్తి లెక్కలు ఇంకా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ నాకు తెలిసి దేశ చరిత్రలో ఇటువంటి పెద్దగా ఫ్లైట్ యాక్సిడెంట్ అనేటువంటిది నాకు తెలిసి ఇదే మొదటిదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఏదేమైనప్పటికీ ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎందుకు జరిగింది ఇవన్నీ తర్వాత తెలుసుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ జరిగినటువంటి ఘటన మన దేశ ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి మాట వాస్తవం. ప్రపంచ దేశాలన్నీ కూడా వారి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తరపున, అలాగే రాష్ట్ర పార్టీ తరపున, అందరి తరపున కూడా తీవ్రమైనటువంటి సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు వారికి పూర్తి మనశ్శాంతి కలిగేటువంటి విధంగా వారందరికీ కూడా ధైర్యాన్ని దేవుడు ఇచ్చేటువంటి విధంగా వారికి సహకారం అందించాలని చెప్పి అందరి సహకారం, అందరి తాలూకా ఇది వారికి ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మళ్ళీ మిగిలినటువంటి విషయాలన్నీ కూడా రేపు ఎల్లుండో మళ్ళీ ఇంకో సందర్భంలో మీతో మాట్లాడేటువంటి అవకాశం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర ఈ సందర్భంగా సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. పార్టీ పెద్దలందరూ కూడా వారి ఆత్మకు శాంతి కలిగేటువంటి దానికి మౌనం పాటిస్తారు. దయచేసి. నెల్లూరు రామ్జీనగర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ, ఏడాది కాలం పూర్తయినప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నేర్చుకోకపోవడంతో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారని తెలిపారు. అనేక వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపిస్తే ఈ రోజు అదే ప్రభుత్వం చేతుల్లో దగ్ధమయ్యారని అన్నారు. చేసిన 4 మంచి పనులు ఏమైనా ఉన్నాయా అని వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తనో లేకపోతే కూటమికి సంబంధించిన నాయకులు ఎవరైనా అడిగితే వాళ్ళు దిక్కులు చూసుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అదే ఒక సామాన్యుడిని గాన కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి ఈ సంవత్సరంలో ఏ విధంగా సాగిందే పరిపాలన కానీ అడిగితే ప్రతి సామాన్యుడు కూడా వందల కొద్ది అఘాయిత్యాల గురించి, వందల కొద్ది అత్యాచారాల గురించి, హత్యల గురించి, దారుణాల గురించి, దౌర్జన్యాల గురించి కూడా గొక్క తిప్పుకోకుండా మాట్లాడే పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నేను మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నా.
ఆయనకి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే 1999 నుంచి 2024 దాకా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయనకు మొదటగా గుర్తొచ్చేది మోసపోవడానికి, ఆయన మోసం చేయడానికి, వెన్నుపోటుపోవడానికి మొదటగా గుర్తొచ్చేది యువత. ప్రతిసారి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో రకరకాల మేనిఫెస్టోలో ఆయన పెట్టే మేనిఫెస్టోలో యువతకు సంబంధించి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని, మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తామని, మీకు ఆకాశంలో ఇది చేస్తామని చెప్పేసి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని గందరగోళమైన మేనిఫెస్టోని ఆయన చూడొచ్చు యువత గురించి. ఇదే 24 ఎలక్షన్కి ముందు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇదే కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. సంవత్సరానికి 4 లక్షలు చొప్పున 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఈ రోజు దాకా కూడా కనీసం ఈ సంవత్సరం రోజుల్లో 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారన్న ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఏ ఒక్క నిరుద్యోగ కూడా ఉద్యోగం ఇవ్వకపోగా నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఒక 3,000 లెక్కన నిరుద్యోగ వృత్తి ఏ ఒక్కరు కూడా ఇచ్చిన పాపాన పోలా. పైపెచ్చు దాదాపుగా 2 లక్షల పై చిలుకున్నటువంటి వాలంటీర్లని నమ్మించి మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 5,000 నుంచి 10,000 చేస్తాము అని ప్రగల్భాలు కలిపి వాళ్ళని అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే వాళ్ళని నడి రోడ్లు నిలబెట్టిన పాపం ఈ కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా. వాళ్ళతో పాటు రేషన్ డీలర్లు ఎంతోమంది యువత ఆ వెహికల్స్ పెట్టుకొని కరోనాలో సైతం వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా ఎంతో గొప్పగా సేవలు చేస్తే వాళ్ళని కూడా కొన్ని వేల మంది ఉన్న వాళ్ళను కూడా ఆ ఉద్యోగస్తులను కూడా వాళ్ళు తీసేసి నడి రోడ్లు కొంతమంది డీలర్స్ స్వప్రయోజనం కోసం వాళ్ళను కూడా రోడ్ల పాలు చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా. ఇదంతా ఎవరైనా కానీ వీళ్ళ తప్పులను కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలను కావచ్చు, ప్రభుత్వం చేసే అరాచకాలను కావచ్చు ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం అది సామాన్యుడైనా సరే, మాజీ మంత్రులైనా, మాజీ ఎమ్మెల్యేలైనా, ఆఖరికి నిజాలను నిర్భయంగా చూపించే జర్నలిస్టులైనా సరే వాళ్ళు అక్రమంగా వాళ్ళని కేసు పెట్టి వాళ్ళని చిత్రహింసలు గురి చేసి వాళ్ళ ద్వారా సామాన్య ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నా. దీంతో పాటు ఈ సంవత్సర కాలంలో దాదాపుగా 188 మంది ఆడబిడ్డల మీద హత్యలు, అఘాత్యాలు, రేపులు ఇవన్నీ జరిగితే ఆ 188 మంది ఆడబిడ్డల్లో 15 మందిని దారుణంగా రేపు చేసి చంపేసిన ఘటనలు కూడా ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వంలో జరిగినాయని కూడా మీకు మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. మొన్నటి రోజున నేను చూసా ప్రెస్ మీట్లో, హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ ఒకటి ఎవరో రాజధాని గురించి ఎవరో ఒక అతను ఏదో మాట్లాడారని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత గారు చాలా ఆక్రోషంతో, చాలా ఆవేశంగా, పళ్ళు కొరుకుతూ, ఎనలేని బాధను వెళ్ళగొక్కుతూ ఆవిడ ప్రెస్ మీట్ నేను ఆ రోజు చూడడం జరిగింది. నేను ఆవిడని సూటిగా ప్రశ్నిస్తా ఉన్న మీడియా ముఖంగా, 15 మంది ఆడబిడ్డల్ని రేప్ చేసే ఎమ్మెల్యేపై తిరగబడి దాడి చేసిన స్థానికులు, అనుచరులపై దాడి, వీపులు సాపు. చాలా సమస్య పరిష్కరిస్తానంటూ కాలయాపన చేస్తున్నాడని ఎమ్మెల్యేను నిలదీసి అడ్డొచ్చిన ఎమ్మెల్యే అనుచరులను చితకబాదిన స్థానికులు. హైదరాబాద్ యాకుత్పుర పరిధిలో నాలా సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ను నిలదీసిన స్థానికులు. వానాకాలం వచ్చినా కూడా నాలా పనులు చేయడం లేదని ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే అనుచరులను చితకబాదిన స్థానికులు. రాష్ట్ర ప్రభుత్వం ఆదానితో కుమ్మకాయి ఇళ్లకు దౌర్జన్యంగా బిగిస్తున్న స్మార్ట్ మీటర్లు ఆపాలి. గుడిబాట పట్టణ ప్రాంతంలోని శ్రీకాళహస్తి కాలనీ 4 రోడ్ల సెంటర్లో ధర్నా నిర్వహించారు. అభివృద్ధి కమిటీ కార్యదర్శి బసవన్న మాట్లాడుతూ, పట్టణ ప్రజలకు ఇబ్బంది లేకపోయినా ప్రజలు వద్దంటున్న దౌర్జన్యంగా ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని అన్నారు. శ్రీకాళహస్తి కాలనీ, మందపాడు కాలనీలో ఏ ఒక్క ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఒప్పుకోమని ధర్నాకి దిగారు. ఈ సందర్భంగా నాయకుడు బివి శ్రీనివాసుని కాపాడుకోవాల్సిన బాధ్యత తమ పైన ఉందని, వారిపైన అక్రమ కేసులు పెడుతున్నామని ప్రతిఘటిస్తున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారండి. జరగక ఇబ్బందులు పడి ఈ
ఫ్యామిలీల మీద మళ్ళీ ఆ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి ఇంకో రకంగా వేధింపులు చేస్తున్నారు. మాకు రాత్రిపూట కనీసం వీధి లైట్లు కూడా లేవు, చీకట్లో బతుకుతున్నాం మేము. రేపటి నుంచి మాకు కరెంటు బిల్లులు పెంచేసేసి మా మీద దౌర్జన్యంగా చేస్తే మేము ఏం చేయమంటారు? అందుకని మేము మాకు టిక్కో కాలనీకి ఎవరు తీసుకొచ్చి ఈ స్మార్ట్ మీటర్లు బిగించినా సరే అందరం ఒకే మాట మీద ఉండి ఆ స్మార్ట్ మీటర్లు పగలగొట్టి వ్యతిరేకిస్తామండి. అదాని కంపెనీ దౌర్జన్యం, అదాని కంపెనీ దౌర్జన్యం, అదాని కంపెనీ దౌర్జన్యం, అదాని కంపెనీ దౌర్జన్యం, అదాని కంపెనీ దౌర్జన్యం. నశించాలి చెప్పండి స్వాగతం. అదాని కంపెనీ దౌర్జన్యం, అదాని కంపెనీ దౌర్జన్యం. ఏంటంటే గొప్పలు కూర్చేస్తారండి అదాని కంపెనీ దౌర్జన్యం, అదాని కంపెనీ దౌర్జన్యం, అదాని కంపెనీ దౌర్జన్యం, అదాని కంపెనీ దౌర్జన్యం. అదాని కంపెనీ దౌర్జన్యం, అదాని కంపెనీ దౌర్జన్యం. స్మార్ట్ మీటర్లు, స్మార్ట్ మీటర్లు ఒక్క సాకుతో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును జైలు పాలు చేశారని, ఎప్పటికైనా ధర్మం న్యాయం గెలుస్తుందని, ఈ కేసులో సరిగ్గా ఇదే జరిగిందని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొమ్మినేని అరెస్ట్ అక్రమమని, ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. వారి మీద వేట చేసి బంధించి అప్లై కానటువంటి సెక్షన్లు పెట్టి, ఆయనకి వర్తించినటువంటి సెక్షన్లు పెట్టి వేధించి ఫైనల్గా జైలుకు పంపించి పైశాచిక ఆనందం పొందినటువంటి పాలక పక్షానికి ఒకటే చెప్తున్నా, ధర్మం న్యాయం ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర గెలుస్తుంది. ఒక్క మాట చెప్తున్నాను, ఇదే విధంగా బ్రిటిష్ పార్లమెంట్లో చర్చలు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుండగా చర్చలను కుసిరేస్తారు. యు ఆర్ లూజింగ్, మీరు సెకండ్ వరల్డ్ వార్ యుద్ధానికి ఇంగ్లాండ్ని పురిగొల్పారు, నేల మీద ఓడిపోతున్నాం, గాలిలో ఓడిపోతున్నాం, సముద్రం మీద ఓడిపోతున్నాం అని క్వశ్చన్ వేస్తే పార్లమెంటేరియన్స్ చర్చిల్ గారు ఒక సమాధానం చెప్తాడు, ఎస్ వీ లూజ్ ఆన్ ద గ్రౌండ్, వీ లూజ్ ఆన్ ది వాటర్, వీ లూజ్ ఇన్ ది ఎయిర్, బట్ వీ విల్ విన్ ఇన్ ది హెవెన్ అని చెప్తాడు. అట్టా మేము ఒక్కొక్క దగ్గర ఓడిపోతున్నా కూడా మొక్కవోని ధైర్యంతో ఈరోజు సుప్రీంకోర్టుకు తీసుకొచ్చినటువంటి వైనం, కింద కోర్టులో న్యాయం జరగనటువంటి పరిస్థితి, 3 సంవత్సరాల లోపల శిక్ష ఉండేదాని ప్రతి అఫెన్స్కి 35(3) BNSS ఇవ్వాలి, 41A సిఆర్పిసి ప్రకారం ఇవ్వాలి. ఇట్లా చట్టం చాలా స్పష్టంగా చెప్పినా కూడా వారు ఆ కేసుకి SC/ST యాక్ట్ జోడిస్తే గౌరవ మ్యాజిస్ట్రేట్ వారు దాన్ని తీసేయడం జరిగింది, డిఫమేషన్ సెక్షన్ తీసేయడం జరిగింది. వారి మీద నమోదైనటువంటి సెక్షన్స్ 4 సెక్షన్స్ కూడా 6 సెక్షన్స్ కూడా 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ శిక్షార్హమైనటువంటి కేసుల్లో కూడా మేము వాదనలు చాలా గట్టిగా వినిపించినా కూడా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం అరెస్ట్ ఇల్లీగల్, 35(3) ప్రకారం నోటీస్ ఇచ్చి పంపించేయాలా, ఇది అరెస్టే ఇల్లీగల్ మేము వాదించినా కూడా, అక్రమమైనట్టు అరెస్ట్ చేసి కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసినా కూడా కోర్టు వారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మీరే 2 సెక్షన్లు తీసేశారు దీనికి అనువర్తించమని, కొరవ సెక్షన్స్ 3 సంవత్సరాల పనిష్మెంట్ కదా, అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం 35(3) ఇచ్చి పంపించేయండి అని చాలా దూరం వాదనలు వినిపించాం. చాలా వరకు మేము ఆ మా వాదనలు సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పి వారిని ఫోర్త్విత్ ఈ క్షణమే జైలు నుంచి రిలీజ్ చేయాలన్నటువంటి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అంతర్జాతీయ బ్లడ్ డొనేషన్ దినోత్సవం పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం NCC కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 7 ఆంధ్ర లెఫ్టినెంట్ కమాండర్ సంజిత్ రౌత్రే, లెఫ్ట్ ఫ్రంట్ సంజిత్లు శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. వీరితో పాటు 30 మంది NCC క్యాండిడేట్స్ కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కమాండర్ సందీప్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. ఈ కార్యక్రమంలో NCC అధికారి రాము, రెడ్ క్రాస్ జిల్లా కమిటీ అధ్యక్షులు శ్రీకృష్ణులు పాల్గొన్నారు. On behalf of World Blood Donor Day, we
from 7 Naval Andhra NCC unit, we have conducted a volunteer blood donation camp wherein all cadets have participated, and we are thankful to the Red Cross Society of Narsapuram, Mr. Satish Garu, very well set up, and मैं सभी के तरफ से सबको धन्यवाद देता हूँ। और ये 7 नेवल यूनिट की तरफ से जो ये ब्लड कैंप हुआ, इट इज ए वेरी सक्सेसफुल इवेंट। थैंक यू సో మచ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ। ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా దాదాపుగా నరసాపురం బ్లడ్ బ్యాంక్ తీసుకుని 2014 నుండి నరసాపురంలో రక్త నిధి ఉన్నది। మనకి 7A నేవల్ యూనిట్ అయినా మాకు అత్యంత ఆప్తులు యూనిట్ మాకు ఇప్పుడు వచ్చిన క్యాంప్ ఇచ్చారు రాము గారు। గత 10 సంవత్సరాలుగా దాదాపుగా ప్రతిసారి ఒక 50 యూనిట్లు మాకు ఏర్పాటు చేస్తున్నారు। రాము గారు కానీ, కమాండర్ గారు కానీ, నేవల్ యూనిట్ కానీ, విద్యార్థులు కానీ, మాకు నరసాపురం వ్యక్తులు కానీ ఈ రక్తదాన శిబిరానికి ప్రతి ఒక్కరు ప్రోత్సాహం అందిస్తున్నారు। దీంట్లో ఆడవారు మగవారు అని భేదం లేదండి, ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ ఇవ్వచ్చు। మీరు ప్రతి ఒక్కరు ఒక నినాదాన్ని తీసుకోండి, ప్రతి 19 సంవత్సరాలు నిన్న ప్రతి వ్యక్తి కూడా ఒక్కసారి రక్తదానం చేయగలిగితే వారి జీవితంలో 50 సంవత్సరాలు వచ్చేటప్పుడు దాదాపుగా 30 నుంచి 40 సార్లు రక్తదానం చేస్తారు। అన్ని కుటుంబాలను కాపాడడానికి కూడా అవకాశం ఉంటుంది। రక్తదానం చేయడం వల్ల మనకి నష్టం ఏమీ జరగదు, ఒక కుటుంబాన్ని నిలబెట్టగలుగుతాం, మన ఆరోగ్యం బాగుంటుంది, మనకి ఎటువంటి కూడా విపత్తులు కూడా జరగవు, ఆరోగ్యంతో కూడిన వ్యక్తులుగా మారుతాము। ప్రతి వ్యక్తికి కూడా దానం చేయడం అంటే డబ్బు ఇవ్వడము, వేరే దానం చేయడము, అన్నదానం చేయడం అంటారు। రక్తదానం చేయడం అనే విషయం చాలా మందికి తెలియదు, ఇది అందరూ కలిసి మనం సంయుక్తంగా తెలియజేయాల్సిన విషయం। ఇది అందరూ గుర్తుంచుకుంటారని, ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేస్తారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు। ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్।